మాతృదేవో భవ. వేదాలలో తల్లికి అత్యున్నతమైన స్థానం కల్పించబడింది. ఆమెను సాక్షాత్తు దైవస్వరూపంగా భావిస్తారు. తల్లి గురించి కొన్ని ముఖ్యమైన వేద సూక్తులు. మాతృదేవో భవ, ఇది తైత్తిరీయోపనిషత్తులోని ప్రసిద్ధ సూక్తి. అంటే తల్లిని దైవంగా భావించు అని అర్థం. ఒక వ్యక్తి జీవితంలో మొట్టమొదటి గౌరవం మరియు ఆరాధన తల్లికే దక్కాలని ఇది చెబుతుంది. మాతా పృథివీ పుత్రోహం పృథివ్యాః. అథర్వణ వేదంలోని ఈ సూక్తి ప్రకారం భూమి నా తల్లి, నేను ఆ భూమి పుత్రుడిని. ప్రకృతిని, భూమిని తల్లిగా గౌరవించటం భారతీయుల సనాతన సంప్రదాయం. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. పుత్రుడు చెడ్డవాడు కావచ్చు, కానీ తల్లి ఎప్పటికీ చెడ్డది కాదని దీని అర్థం. ఆమె ప్రేమ నిస్వార్థమైనది. సహస్రంతు పితॄన్ మాతా గౌరవేనాతిరిచ్యతే. మన్యుస్మృతి ప్రకారం గౌరవించటంలో 1000 మంది తండ్రుల కంటే ఒక తల్లి మిన్న. తల్లికి మించిన దైవం లేదు, మరియు ఆమె ఆశీస్సులు ఉంటేనే జీవితం ధన్యమవుతుందని వేదాలు ఘోషిస్తున్నాయి. మాతృదేవోభ్యో నమః.